మావయ్య మావయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ ఫోన్లో ఎవరు? మన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారే. 30 లక్షలు ఇస్తే గానీ వదలమంటున్నారు. 30 లక్షలా? భగవంతుడా! అంటే అంటే మన స్నేహ మురళితో వెళ్ళలేదా? వాడితో వెళ్తే ఈ ఫోన్ ఎందుకు వస్తుందిరా? నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. గొడవ పెద్దదవుతుందేమో మావయ్య. వాళ్ళు స్నేహానేమైనా చేస్తే? స్నేహకి ఏమీ కాదు. నాకెందుకో ఇదొకందుకు మంచిదే అనిపిస్తోంది. స్నేహ దొరకగానే మీ ఇద్దరికి పెళ్లి. స్వామి పాపం మా మేడం వాళ్ళ అమ్మ నన్ను ఇంటికి పిలిచి కంటతాడు ఎట్టుకుంది. ఎలాగైనా మా మేడం పెళ్లి కూతురాలని నన్ను మొక్కుకోమని తెలుసా? ఎలాగైనా నువ్వెవడు మనసు మార్చు స్వామి, మంచోడు కదా. స్వామి స్వామి ఏడు స్వామి అలా మాయమైపోయా? నేనేమన్నా కోరని కోరనేటి అలా మాయమైపోయా? అవును స్వరాజ్యం, నువ్వు కోర్రాని కోరికలే కోరావు. చెప్పుడు మాటలు ఆ దేవుడితో చెప్పడం మానేసి నీ పర్సనల్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే ఆయనతో రిక్వెస్ట్ చేసుకో. లేకపోతే నీ ట్రాన్స్ఫర్స్ కోసం పై వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరేనా మేడం ఈ ఫోటో తీసింది? దేవుడు అనుకున్నాను. మరి ఏదో మన పెళ్లి గురించి నీ పెళ్లి జరగాలని కోరుకోవాలి కానీ మేడం గారి పెళ్లి గురించి నీకెందుకు? అరే మంచిగా చెప్పినవరా లడ్డుగా. ఆయనకి మేడం గారిని చూస్తే అమ్మాయిలా కొడతా అది కూడా పెళ్లి చేసుకొని ఇంకే. అవు మేడం, మీరు ఆడలేడీస్ అన్న సంగతి మన డిపార్ట్మెంట్ కి మీరు పట్టుకునే దొంగనాయాలకు తప్ప ఇంకెవరు తెలుస్తా చెప్పు? సీను, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఏంది 2 మచ్చులు 3 మచ్చులా? గసుంటి ఏ మాకు తెలియదు. నిజం చెప్పినా గంతే, నిజం చెప్పినా గంతే. అరే అవురా లడ్డుగా, పొద్దుగాల లేవంగానే బుల్లెట్ వేసుకొని టట్ట అని పోతే ఏమో కూడా చూస్తాడు రా బాయ్. అబ్బో అరే ఏంది మేడం గట్లా కొడుతున్నావు? ఏమ్రా లడ్డుగా, నేను తప్పు చెప్పినా? నన్ను ఇన్వాల్వ్ చేయకు సీను, నీకు దండ పెడతా. అరే ఏమ్రా నిజం చెప్పమంటే బుగ్గులు పడతావు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఏం కావాలి సార్? 100 గ్రామ్ కందిపప్పు చెట్టాకి ఎల్లిగడ్డ కావాలంటే ఇస్తావా? లేకపోతే ఏంద్రాబాయ్ స్టేషన్కి ఎందుకు వస్తారు? కేసులు పెట్టడానికి వస్తారు. చెప్పుండి సార్, ఏంది మీ కేసు? మేడం నా పేరు రాఘవ. సిటీలో 2-3 వ్యాపారాలున్నాయి. ఏమన్నావు? అరే కూసో కూసో కూసో. అంటే మీరు మంచి సౌండ్ అనమాట. ఇంతకీ మీకు ఎల్ఐసి పాలసీలు గిట్ట ఏమైనా ఉన్నాయా? లేదంటే నా దగ్గర మంచి స్కీమ్లు ఉన్నాయి, చెప్పమంటావా? సీను, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. పుచ్చ పేలిపోద్ది. నోరు మూసుకొని నించో. మీరు చెప్పండి. మాకు ఒక్కగానొక్క కూతురు తల్లి, బీటెక్ పూర్తి చేసింది. నా బంగారు తల్లిని కిడ్నాప్ చేశారమ్మా. $30 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారమ్మా. ఎందుకు గింజుకుంటున్నావు? ఇక్కడ నిన్నెవడు ఏం చేయలేడు. మా బాస్ వచ్చే వరకు ఆగో. ఊరికే గొడవ చేయకో. మా బాస్ వచ్చినట్టున్నాడు. మీ బాబు 30 లక్షలకి ఒప్పుకున్నట్టున్నాడు. ఇక్కడే ఉండి వస్తాను.
ఒక్క తన్ను తంతే విరిగిపోయి కుర్చీ కట్టేస్తావురా వెధవా? అది ఇప్పుడు పారిపోతే నా గతేం కాను. నాకొచ్చే 30 లక్షలు పోయేవి కదరా. ఏంటి బంగారం, షాక్ అయ్యావా? మురళి, నువ్వేనా ఈ పని చేసింది? నమ్మలేకపోతున్నావు కదూ. ప్రపంచం మొత్తం మీద సగం మంది ప్రేమికులు నాలాగే ఉంటారు బంగారం. ఎవడో పిచ్చి సన్నాసి పెళ్లి చేసుకుని కష్టాలు పడుతూ ఉంటాడు. నేనా టైప్ కాదు. ఛీ, దుర్మార్గుడా, నువ్వింత మోసం చేస్తావనుకోలేదు. మరి 25 లక్షలు తీసుకొని ఈ దరిద్రాన్ని వెంట తీసుకెళ్తాను అనుకున్నావా? రే, నువ్వు బాగుపడవురా, పురుగులు పట్టిపోతావు. చచ్చాక ఎవడైనా పురుగులు పట్టే పోతాడు బంగారం. అందుకనే బతికొండగానే డబ్బు పట్టి బతికేద్దాం అని ప్లాన్ చేశా. ఛీ, నువ్వు ప్లాన్ వేసేస్తే సక్సెస్ అవుతుందని సంబరపడిపోతున్నావేమో. చట్టం ఉన్నదన్న సంగతి మర్చిపోకు. చట్టం మన చుట్టమైంది బంగారం. ఆ పిచ్చాంటి ఉందే, పేరేంటి, కళావతి. ఆవిడ కూతురు ఇన్స్పెక్టర్. ఎటు తల్లిని అరెస్ట్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేయలేదు. నన్ను అరెస్ట్ చేయాలంటే ఈ ప్లాన్ వేసిన ఆవిడ్ని అరెస్ట్ చేయాలి. సో ఐఎమ్ సేఫ్. మురళి, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. కావాలంటే ఇంటికెళ్ళి నువ్వు అడిగినంత ఇచ్చేస్తాను. అదేంటి, 2వ క్లాస్లో అనుకుంటా. ఆవు పులి కథ చదివావా? పులి జాలి చూపించి ఆవుని ఇంటికి పంపించేయచ్చు. కానీ నేను మనిషిని బంగారం, ఎలా వదులుతాను అనుకున్నావు? ఇప్పుడే మీ బాబుకి కాల్ చేస్తా. చెప్పడం మర్చిపోయాను, నా మీద మీ వాళ్ళకి గాని అటు పోలీసులకు గాని ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నేను బయట ఇంతకు ముందులా ప్రేమిస్తున్న మురళిగానే తిరుగుతున్నాను. రేయ్, దాని నోటికి ప్లాస్టర్ అయ్యి. అలాగే బాస్. హలో హలో 30 లక్షలు రెడీ చేసుకున్నావా పెద్దాయనా? బాబు, నీకు దండం పెడుతున్నా. నా బిడ్డ నేను చెయ్యొద్దు అంటావు అంతేనా? చూడు పెద్దాయనా, ఎన్ఆర్ఐ సంబంధమని కోట్లిచ్చి పెళ్లి చేస్తారు. వాడు నాలాగే అమెరికా కిడ్నాప్ చేస్తాడు. మీరేమో జాగ్రత్తగా కాపురం చేస్తుంది అనుకుంటారు. కానీ చచ్చి శవమై రిచ్గా ఫ్లైట్లో పార్సలే వస్తుంది. ఇప్పుడు చెప్పు, వాడు బెటరా నేను బెటరా? అందుకనే టోటల్గా నీ కూతురు శవమై రాకూడదు అనుకుంటే డబ్బు రెడీ చేసుకో. సరేనా? బాయ్. హలో 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 విన్నావుగా, 30 లక్షలు మొత్తం నాకే. ఆ లక్షలతో ఆకాశ వీధిలో విహరిస్తా. నీకంటే రిచ్ది ఏదో ఒక పిచ్చిది పడకపోదా, దాంతో సెటిల్ అయిపోతా. రేయ్, 1 గంట తర్వాత బిర్యానీ పంపిస్తా. నీకిష్టమైన బిర్యానీయే. అదే హోటల్ నుంచి పార్సల్ పంపిస్తా బంగారం. 30 లక్షలు ఇస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ 300 ఖర్చు పెట్టలేనా? వస్తానే, స్టేషన్కి వెళ్ళి స్నేహ నా ప్రాణం అని ఏడ్చి కంప్లైంట్ చేసి వస్తానే. అలాగే బాస్.